మనం ల్యాప్టాప్ మీద 80,000 నుంచి ₹1,00,000 వరకు ఖర్చు పెడదాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఒకసారి ఈ ప్రైస్లో మ్యాక్బుక్స్ ఏమున్నాయి అనే దాని గురించి అయితే ఒకసారి ఆలోచిస్తాం. కానీ అప్పుడే మనకు ఒక పెద్ద క్వశ్చన్ అయితే వస్తుంది, ఏది కొనాలి, ఎందుకు కొనాలి అని. ఈ రోజు నేను మీకు ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికే వచ్చాను. అసలు మ్యాక్బుక్ ఎందుకు కొనాలి, ఎవరు కొనాలి, ఎవరికి మంచి చాయిస్ అవుతుందనే క్వశ్చన్స్కి ఈ వీడియో ద్వారా మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. నేను కూడా విండోస్ నుంచి మ్యాక్ ఓఎస్కి మారినవాడిని, సో అంత ఎంతో నా ఎక్స్పీరియన్స్ కూడా యూజ్ చేసి మీకు చెప్తాను. మీకు ఈ వీడియో అయ్యేసరికి మీరు ల్యాప్టాప్ కొనాలనుకునేటప్పుడు మ్యాక్బుక్ మీకు సరిపోతుందా లేదా వేరేది ఏదైనా చూసుకోవాలా అనే క్లారిటీ అయితే పక్కా మీకు వస్తుంది. సో వీడియో మొత్తం చూడండి. మ్యాక్బుక్స్లో బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ పరంగా అసలు కాంప్రమైజెసే ఉండవు. ప్రీమియం క్వాలిటీ అండ్ లగ్జరియస్ ఫీల్తో పాటు ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైన్స్ మ్యాక్బుక్స్లో ఉంటాయి. డ్యూరబిలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మనం బిల్డ్ క్వాలిటీ గురించి అసలు వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. మ్యాక్బుక్స్లో ప్రతి ఆస్పెక్ట్లో పర్ఫెక్షన్ ఉంటుంది. సో దీనివల్ల మనకి చూడడానికి అందంగా ఉండడమే కాదు, బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. మ్యాక్బుక్స్లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్ వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. క్లీన్ ఇంటర్ఫేస్తో డివైస్కి మధ్య సీమ్లెస్ ఇంటిగ్రేషన్తో పాటు స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ఐక్లౌడ్, హ్యాండ్ ఆఫ్, యూనివర్సల్ క్లిప్ బోర్డ్ లాంటి ఫీచర్స్తో యాపిల్ డివైసెస్ మధ్య ఇంటిగ్రేషన్ చాలా స్మూత్గా ఉంటుంది. ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి లాంగ్ సాఫ్ట్వేర్ సపోర్ట్తో పాటు ప్రతి సాఫ్ట్వేర్ అప్డేట్లో మనకి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ లైఫ్లో అయితే మ్యాక్బుక్స్ చాలా రిలయబుల్గా ఉంటాయి. బ్యాటరీ ఛార్జింగ్లో ఉన్నా లేకపోతే బ్యాటరీ పవర్ మీద రన్ అవుతున్నా మనకి సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఎలాంటి ఇంటెన్సివ్ టాస్క్ చేసినా ఏమాత్రం ల్యాగ్ లేకుండా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తాయి. బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. నాకైతే ఫోన్లో అనిపిస్తుంది, మనం ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మార్నింగ్ నుంచి మళ్ళీ తిరిగి నైట్ వరకు అసలు మనం భయపడక్కర్లేదు. బ్యాటరీ అయిపోతుందనే టెన్షన్ లేకుండా మనం బయటున్నా ఎక్కడున్నా మన వర్క్ మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. కస్టమర్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బెస్ట్ అండ్ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు నా మ్యాక్బుక్ ప్రో రివ్యూ చూస్తే మీకే అర్థమవుతుంది. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ రీసేల్ వాల్యూ విషయానికి వస్తే యాపిల్కి ఇది వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్ అనమాట. మనం 2-3 ఇయర్స్ వాడినా కానీ మనకి రీసేల్ చేస్తున్నప్పుడు మనం అంత లాస్ అయితే భరించాల్సిన అవసరం లేదు. మనకి రీసేల్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది యాపిల్ డివైజెస్కి. యాపిల్లో ఉండే ఈకోసిస్టమ్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర మ్యాక్బుక్తో పాటు ఇంకొక డివైస్ ఏదైనా ఉందనుకోండి, సపోజ్ ఐఫోన్ ఉందనుకోండి, రెండింటి మధ్యలో ట్రాన్సిషన్ కానీ ఇంటిగ్రేషన్ కానీ సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు రెండింటికి కలిపి వాడితే అప్పుడు మీకే అర్థమైపోతుంది అంత పవర్ఫుల్ ఈకోసిస్టమ్. నేను యాపిల్ ఈకోసిస్టమ్ మీద ఒక వీడియో అయితే ప్లాన్ చేశాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దానికోసం మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరలోనే మన ఛానల్లో ఆ వీడియో వస్తుంది. అండ్ ఇది ఒకటే కాదు, మనం ల్యాప్టాప్స్ కొన్నామంటే ఖచ్చితంగా మనం లాంగ్ యూసేజ్ కోసమే కొంటాం. ఎవరు ఫ్రీక్వెంట్గా 1 ఇయర్కి 2 ఇయర్కి అయితే మార్చేరు. అలా లాంగ్ టర్మ్ యూసేజ్ చేసే వాళ్ళకి యాపిల్ ల్యాప్టాప్స్ అనేవి ఒక వరం అని అయితే చెప్తాను. లాంగ్ టర్మ్ యూసేజ్లో కూడా ఎలాంటి పర్ఫార్మెన్స్ డ్రాప్స్ లేకుండా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మనం ఎన్ని ఇయర్స్ అయినా, ఒక్క మాటలో చెప్పాలంటే ల్యాప్టాప్స్ పరంగా ఇది ఒక స్మార్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని నా ఫీలింగ్. ఫైనల్గా మన క్వశ్చన్కి వస్తే, సో ఇప్పుడు నేను చెప్పిన మీకు కీ ఫ్యాక్టర్స్ అన్నీ మీకు కావాలనిపిస్తే, మీకు ఇవి ఇంపార్టెంట్ అనిపిస్తే, మ్యాక్బుక్స్ అనేవి మీరు కొంచెం ఎక్స్ట్రా మనీ వేసి కొన్నా కానీ మీకు చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ నాకు ఇవన్నీ కాదు, ఇవన్నీ పెద్ద అవసరం లేదు నాకు అనిపిస్తే, విండోస్లో కూడా మంచి ల్యాప్టాప్సే ఉన్నాయి. ఇంతలా కాకపోయినా మనం సిమిలర్గా మ్యాచ్ చేసే పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది, మ్యాచ్ చేసే బ్యాటరీ లైఫ్ కూడా ఉంటాయి. సో విండోస్లో కూడా ల్యాప్టాప్స్ మంచిగా ఉన్నాయి. సో అవి కూడా తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా నాకు కింద అడగండి. ఈ వీడియో వల్ల మీకు ఏదైనా హెల్ప్ అయితే కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ అది ఒకటే కాదు, మనది కొంచెం చిన్న ఛానల్ కాబట్టి మీ సపోర్ట్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye.